సరే, ఒక వ్యక్తిని అపోస్తలుడిగా గుర్తించాలంటే ఏమైనా అర్హతలు చెప్తుందా బైబిల్? చెప్తుంది. కొంతమంది 4, 5, 6 కూడా చెప్తారు. నేను ప్రధానంగా ఒక 3 చెప్పి ఆ 3 సరిపోతాయి మనకి. అందులో మొదటి అర్హత, అపోస్తలుడు పునరుత్థానుడైన యేసుక్రీస్తును చూసిన ప్రత్యక్ష సాక్షి అయి ఉండాలి. రిజన్ లార్డ్ జీసస్ క్రైస్ట్ని నేరుగా చూసిన డైరెక్ట్ విట్నెస్, ప్రత్యక్ష సాక్షి అయి ఉండాలి. మీరు కొత్త అర్హతలు మీరు తయారు చేయొద్దని నన్ను అంటారేమో. నేను తయారు చేయలేదు, ఇది వాక్యంలో ఉన్నదే. అపోస్తల కార్యాల కింద 1వ అధ్యాయంలో ఇస్కరియోతు యూదా స్థానంలో ఎవరిని అపోస్తలుగా పెట్టాలి? ఇప్పుడు 12 మంది ఉండాలి అనేది దేవుని ఆలోచన. సో ఆ సంఖ్య పూర్తి అవ్వాలి, 12 ఉండాలి. కాబట్టి ఇప్పుడు ఇస్కరియోతు యూదా చనిపోయాడు కదా, ఆ స్థానం ఎట్లా భర్తీ చేయాలని అపోస్తలు ఆలోచిస్తూ 22వ వచనం ఏముంది అక్కడ? ఒక అర్హత గురించి చెప్తున్నాడు. ఏంటది? మనతో కూడా ఆయన పునరుద్ధానమును గూర్చి సాక్షి అయి ఉండుట అవశ్యము. అవశ్యం అంటే ఏంటి? ఉంటే బాగుంటుందనా? ఈ క్వాలిఫికేషన్ కూడా ఉంటే కొంచెం బాగుంటుంది. స్వయంగా చూసినవాడు కదా, కొంచెం ఆ ఎక్స్పీరియన్స్ కూడా ఉంటే చెప్పడానికి, తర్వాత అపోస్తలత్వం నిర్వహించడానికి బాగుంటుందని చెప్తున్నాడు. కాదు, అవశ్యము. అలాగే పౌలు భక్తుడు కొరింథీ పత్రికలో పునరుద్ధానుడైన క్రీస్తుని ఇంతకీ ఎవరెవరు చూసారో ఒక లిస్ట్ చెప్తున్నాడు. ప్రత్యక్ష సాక్షి అయి ఉండాలని చెప్పాడు కదా, మరి పౌలుకి ఆ అర్హత ఉందా లేదా చూద్దాం ఒకసారి. పౌలు ఒక లిస్ట్ చెప్తున్నాడు, పునరుద్ధానుడైన క్రీస్తుని ఎవరెవరు చూసారో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం, 1 Corinthians 15th chapter 7 and 8 verses. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 7వ వచనం. తర్వాత ఆయన, నేను లిస్ట్ మధ్యలో చదువుతున్నాను. తర్వాత ఆయన యాకోబును, తర్వాత అపోస్తలులందరికీ కనబడెను. అందరికీ కడపట అకాల ముందు పుట్టినట్టున్న నాకును కనబడెను. ఎక్కడ కనిపించాడు? దమస్కు మార్గంలో కనిపించాడు కదా. పౌలు యేసు ప్రభువుని అక్కడ కలుసుకున్నట్టుగా మనకి తెలుసు. సో ఇక్కడ అందరికీ కడపట అకాల ముందు పుట్టినట్టున్న నాకును కనబడి, దీన్ని బట్టి చివరిగా పునరుద్ధానుడైన యేసును చూసింది ఎవరు? నేరుగా పునరుద్ధానుడైన యేసు క్రీస్తు ప్రభుని చివరిగా చూసింది ఎవరు? పౌలే. ఇది ఒక్కటి చాలు. ఇంకా ఆ తర్వాత అపోస్తలులు ఉన్నారనడానికి ఇంకా అవకాశం ఎక్కడుంది? చివరిగా చూసింది నేనే, అందరికీ కడపడ చూసింది నేనే అని చెప్తున్నాడు కదా. ఒక భావంలో పెట్టుకోవచ్చు, అది ఎట్లాగో చెప్తాను నేను. కాబట్టి అపోస్తలుడుగా నియమించబడడానికి అవసరమైన అర్హతలు గలవారిలో నేనే చివరి వాడిని చెప్పకనే చెప్తున్నాడు అనమాట. అతని తర్వాత ఈ అర్హత ఇంకెవరికి కలిగి ఉండే అవకాశము లేదు. రెండవ అర్హత యేసుక్రీస్తు చేత స్వయంగా నియమించబడిన వాడై ఉండాలి. అపోస్తలుడిగా ప్రభువారే స్వయంగా నియమించిన వ్యక్తి అయి ఉండాలి అపోస్తలుడు. ఈ రోజుల్లో ఎవరికి వాళ్ళు తాము అపోస్తలులను ప్రకటించేసుకుంటున్నారు కదా. ఎట్లా అపోస్తలుడు అయ్యావయ్యా నువ్వు? ఎవరు నియమించారు? అసలు నిన్ను ఎవరు పంపించారు? ఎక్కడికి పంపించారు? ఎందుకు పంపించారు? అపోస్తలుడు అంటే ఏంటి? పంపబడినవాడు అని కదా అర్థం. ఎవరు పంపించారు మరి నిన్ను? అపోస్తలుడు ఈ భావంలో, ఈ 12 మంది ఎలాగైతే అపోస్తలులో నేను కూడా అలాంటి అపోస్తలుడిని అని అంటే అప్పుడు ఈ అర్హత నీకు కూడా ఉండాలి. ఎవరు పంపించుండాలి నిన్ను? యేసు ప్రభువే పంపించుండాలి, ఆయనే నియమించుండాలి. ఈ 13 మంది అపోస్తలులు క్రీస్తు చేత ఎన్నుకోబడి ఆయన చేత తర్ఫీదు పొంది ఒక ప్రత్యేకమైన పని కోసం ప్రత్యేకమైన వరం కలిగి శక్తి సామర్థ్యాలు కలిగి ఆయన చేత స్వయంగా పంపబడ్డారు. ఏవేంటివి? ఊరికే పంపబడ్డం కాదు, తర్ఫీదు పొంది ఆయనతో పాటు ఉన్నారు. శిష్యులుగా ఆయన్ని వెంబడించారు, నేర్చుకున్నారు, ట్రైన్ అయ్యారు. తర్వాత వాళ్ళకి ప్రత్యేకమైన వరాలు అనుగ్రహించబడి వాళ్ళు క్రీస్తు చేతే స్వయంగా పంపించబడ్డారు. యేసుక్రీస్తు ప్రభువారు మొదట ఎన్నుకున్న 12 మంది ముందుగా ఆయన శిష్యులుగా ఉన్నవాళ్లే. లూకాసు వార్త 6వ అధ్యాయం 13వ వచనం. ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఏర్పరిచి వారికి అపోస్తలులని పేరు పెట్టెను. అందరికీనా? అపోస్తలుగా దేవుడు ఎంతమందిని ఎన్నుకున్నాడు? 12 మందినే. వారికి అపోస్తలని పేరు. వారికి అంటే ఒక ప్రత్యేకమైన భావనలో వారు మాత్రమే అపోస్తలులు. యూదా స్థానంలో ఎవరిని ఎన్నుకోవాలన్నప్పుడు కూడా అపోస్తల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం, అపోస్తల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం 21, 22 వచనాలు. 21వ వచనం. కాబట్టి యోహాను బాప్తిస్మం ఇచ్చినది మొదలుకొని ప్రభువైన యేసు మన యుద్ధ నుండి పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన మన మధ్య సంచరించిన కాలమంతయు మనతో కూడా కలిసి ఉన్న వీరిలో ఒకడు. మీకు అర్థమైందా? అంటే మనతో పాటు సహవాసం చేసిన వాడై ఉండాలి.
ప్రభుతో సహవాసం చేసి ఆయన చేత తర్ఫీదు చేయబడిన వాడై ఉండాలి ఆ వ్యక్తి అని చెప్తున్నాడు. అలాగే ప్రార్థించేటప్పుడు ఏమని ప్రార్థిస్తున్నారు? 25వ వచనం, వీరిద్దరిలో నీవు ఏర్పరచుకున్న వారిని కనబరచుము అనిది. చీట్లు వేశారు. మత్తీయ పెరటి చీటీ వచ్చింది. ఇప్పుడు మత్తీయని ఎవరు ఎన్నుకున్నట్టు? నీవు ఎవరిని ఏర్పరచుకుంటున్నావో మాకు కనబరచు అని చెప్పి చీటీ వేశారు. కాబట్టి ఇప్పుడు ఆ ఏర్పాటు ఎవరు చేశారు? దేవుడే. ఇప్పుడు ఈ మత్తీయ ముందు నుంచి వాళ్ళతో పాటు ఉండి సహవాసం చేసిన వ్యక్తేనా? అవును. అతన్ని ఇప్పుడు ఎవరు నియమించారు అపోస్తలుడిగా? దేవుడే. సో ఈ రెండవ అర్హత కూడా వాక్యంలోనే ఉంది కదా. మొదటి నుంచి మనతో కూడా ఉండి దేవుని చేతే స్వయంగా నియమించబడినటువంటి వ్యక్తిగా కనబడుతున్నాడు. మరి పౌలు విషయంలో ఏంటి? పౌలుకి అర్హత ఉందా? గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మనుష్యుని యోచన ప్రకారం అనేది కాదని మీకు తెలియజెప్పుచున్నాను. మనుష్యుని వలన దానిని నేను పొందలేదు. మన అందరం మనుషుల ద్వారానే పొందాం మనం. పౌలు మాత్రం అలా పొందలేదట. మరి ఎలా పొందాడు? నాకెవడూ దాన్ని బోధింపడం లేదు, కానీ యేసుక్రీస్తు బయలుపరచడం వలననే అది నాకు నేరుగా యేసుక్రీస్తే తాను అపోస్తలుడైన పౌలుకి బయలుపరుచుకున్నట్టుగా ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది కదా. 12వ వచనం, మనుష్యుని వలన దాన్ని నేను పొందలేదు, నాకు ఎవడను దాన్ని బోధింపలేదు, యేసుక్రీస్తే బయలుపరిచాడు. 15వ వచనం, ఆయనను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలనని ఆయనను నాయందు బయలుపరపను అనుగ్రహించెను. అయితే పౌలు తన గురించి తాను చెప్పుకోవడం మాత్రమే కాదు, స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాన్లు కూడా పౌలు గురించి చెప్తున్నారు కొన్ని మాటలు. 2వ అధ్యాయం 9వ వచనం, గలతీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం, స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాన్ అను వారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని మేము అన్యజనులకు తాము సున్నతి పొందిన వారికి అపోస్తలుగా ఉండవాలని చెప్పి తమతో పాలివారం అనుటకు సూచనగా నాకును బర్నబాకును ఏమిచ్చారు? కుడి చేతిని ఇచ్చారు. అంటే వాళ్ళు కూడా ధృవీకరించారా లేదా? వాళ్ళు కూడా ఎఫర్మ్ చేస్తున్నారు, ఎస్ నువ్వు నిజంగా దేవుని చేతే నియమించబడినటువంటి అపోస్తలుడివి. అది రెండవ అర్హత. మొదటి అర్హత ఏంటి? నేరుగా యేసుక్రీస్తుని చూసిన వాడై ఉండాలి. రెండవది, ఆయన చేత తర్ఫీదు పొంది ఆయన చేతే నియమించబడి పంపించబడిన వాడై ఉండాలి స్వయంగా. మూడవది, అద్భుతాలు, స్వస్థతలు, సూచక్రియలు చేయగలిగే సామర్థ్యం, వరం ఉండాలి. అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చేయగలిగే సామర్థ్యం, వరం ఉండాలి. ఇప్పటి వరకు చూసిన రెండు అర్హతలు నాకున్నాయి అని చెప్పుకోవచ్చు ఈజీగా. ఎందుకు? చెప్పుకుంటే సరిపోయింది కాబట్టి. నేను చూశానని చెప్పొచ్చు, ప్రభువే నన్ను నియమించి పంపించాడని కూడా చెప్పుకోవడమే కదా. ప్రభు కనిపించాడంటే ఇప్పుడు చూపి అని అడగం కదా మనం. కానీ ఇప్పుడు ఈ మూడో అర్హత అట్లాంటిది కాదు. ఇది ఏంటిది? ఇది చూపించడం కోసమే ఇచ్చేది. ఇది చూపించడం కోసమే ఇవ్వబడింది కాబట్టి ఇది తప్పించుకోలేరనమాట. మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనం తీసి చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనం. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెలగొట్టుటకును, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చను. వారికి నీకు కాదు, నాకు కాదు, ఈరోజు ప్రవక్తలను చెప్పుకుంటున్న వాళ్ళకి కాదు, లేదంటే అపోస్తలులని చెప్పుకున్న వాళ్ళు ఎవ్వరికీ కాదు, వారికి ఆ వరాన్ని దేవుడు అనుగ్రహించాడు. తర్వాత వచనంలో ఆ 12 మంది పేర్లు కూడా చెప్పాడే, లేకపోతే నేను కూడా అందులో ఉన్నాను నా గురించే అని ఎవరైనా చెప్పుకునే అవకాశం ఉండేదేమో. అలా కాదు, 12 మంది ఎవరో లిస్ట్ చెప్పారన్నమాట. పౌలు కూడా తాను అపోస్తలులను రుజువుపరుచుకునే క్రమంలో నేను అపోస్తలున్నే అని మీరు నమ్మండి. దేన్ని బట్టి నమ్మాలంటే అని చెప్తున్నాడు చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12:12. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం. సూచక క్రియలను, అద్భుతములను, మహత్కార్యములను చేయుట వలన అపోస్తలుని యొక్క చిహ్నములు, అండర్లైన్ చేయండి, అది అపోస్తలుని యొక్క చిహ్నములు అండర్లైన్ చేయండి అన్నమాట. అవన్నీ చేయడం ద్వారా నేనేం కనబరిచాను మీ మధ్యలో? అపోస్తలుని చిహ్నాలు నేను కనబరిచాను, గుర్తులు. అంటే ఇవి నేను చేశాను కాబట్టి నేను అపోస్తలుని అని మీరు నమ్మండి అని అంటున్నాడు. ఒకవేళ నిజంగా ఇవి అందరూ చేయగలిగే అలాంటి పనులే అయితే అప్పుడు అపోస్తలులను గుర్తించడానికి అవసరమైన చిహ్నాలు ఎందుకైతే ఇవి? అంటే ఎవరూ చేయలేనివి, అపోస్తలు కాక మిగిలిన వాళ్ళు ఎవరూ చేయలేనివి అపోస్తలు మాత్రమే చేయగలిగినప్పుడు అప్పుడే కదా మనం అపోస్తలుని చిహ్నములు, ఇవి నేను మీ మధ్యలో చేశాను కాబట్టి నన్ను అపోస్తలునిగా మీరు గుర్తించండి అని చెప్పగలడు.
అంటే ఇప్పుడు ఇవన్నీ ఎవరికి మాత్రమే పరిమితమని అర్థం చేసుకోవాలి మనము? ఆ 13 మందికి మాత్రమే పరిమితమని అర్థమవుతుంది మనకి ఇక్కడే. రోమపత్రిక 15వ అధ్యాయం 18వ వచనం. జస్ట్ రిఫరెన్సెస్ మీరు కావాలంటే నోట్ చేసుకున్న తర్వాత మీరు ధ్యానించండి. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. హెబ్రీ 2:4 ఇందాక చదివాం కదా మనం. దేవుడు తన చిత్తానుసారముగా సూచక్రియలను మహత్కార్యముల చేతను నానా విధమైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేత, ఇది అపోస్తుల గురించి, అనుగ్రహించుట చేత వారితో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా వినిన వారి చేత మనకేం చేయబడింది? దృఢపరచబడింది. సో ఎందుకు ఇచ్చాడు దేవుడు ఇవన్నీ? ఎందుకు అనుగ్రహించాడు? వాళ్ళు విన్నవి అవి నిజంగా దేవుని మాటలే, దేవుని సందేశమే అని వాళ్ళు ధృవీకరించడానికి. అరే నువ్వు నిలబడి చెప్తున్నావు అవి దేవుని మాటలు, నేను ఎట్లా నమ్మాలా? ఎట్లా నమ్మాలంటే ఇదిగో నేను చేసి చూపిస్తున్నాను చూడు, ఈ అద్భుతాన్ని బట్టి, ఈ సూచక్రియను బట్టి, ఈ మహత్కార్యాన్ని బట్టి, వీటన్నింటిని బట్టి నేను చెప్తుంది నేను దేవుని పక్షంగా వచ్చిన వ్యక్తినే, దేవుని చేత పంపబడిన వాడినే, నేను చెప్తున్న సందేశం దైవ సందేశమే అని నువ్వు నమ్మడానికి, ధృవీకరించడానికి, ధృవపరచడం కొరకు వాళ్ళకి అవన్నీ ఏం చేశాడు దేవుడు? వాళ్ళకి అనుగ్రహించాడు. వాళ్ళకి ఈరోజు మనకు అక్కర్లేదు, అది ఈరోజు మనకు అవసరం లేదు, అది వాళ్ళకు అనుగ్రహించాడు. ఎందుకనేది నేను మీకు చెప్తాను మళ్ళీ. అపోస్తల కార్యాల గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం కూడా, ప్రజల మధ్య అనేకమైన సూచక్రియలను మహత్కార్యములను అపోస్తలుల చేత చేయబడుచుండెను అని ఒక రికార్డ్ అనమాట, ఒక మాట చెప్పబడింది. ఈ 3 అర్హతలు కలిగిన వాళ్ళు ఈరోజు ఎవరైనా ఉన్నారా? మళ్ళీ ఇది కూడా ప్రాక్టికల్కి వచ్చినాయి, ఇంకా మనం థియరీలోకి వెళ్ళలే. నేనేం చేశానంటే ఫస్ట్ ప్రత్యక్షత అంటే ఏంటో చెప్పాను, దాన్ని 8 విధాలుగా దేవుడు బయలుపరుచుకున్నాడో చెప్పాను. పూర్వకాలం ముందు నానా సమయంలో నానా విధములుగా ఎట్లా బయలుపరుచుకున్నాడో ఈ దినములు అంతమంది క్రీస్తు ద్వారా తన అపోస్తల ద్వారా బయలుపరుచుకున్నాడని ముందు క్లారిఫై చేశాను. తర్వాత ఏం చేశాను, సంఘానికి కూడా ప్రవక్తలు, అపోస్తలు, ప్రవచన వరము ఇవన్నీ ఉన్నాయని చెప్తుంది కదా బైబిల్, మరి ఉన్నాయా లేదా తెలుసుకుందాం అన్నాను. ఎందుకు అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు గురించి కూడా హెచ్చరిస్తుంది కాబట్టి మరి నిజమైన వాళ్ళని ఎట్లా గుర్తించాలని ఒక ప్రశ్న లేవనెత్తాను. నిజమైన ప్రవక్తను గుర్తించడానికి అవసరమయ్యే ఒక 3 పరీక్షలు చూపించాను. నిజమైన అపోస్తలను గుర్తించడానికి ఒక 3 అర్హతలు చూపించాను. ఈ పరీక్షల్లో పాస్ అయ్యే వాళ్ళు, ఈ అర్హతలు కలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నేరుగా ప్రభువుని చూసిన వాళ్ళు, ప్రభువు చేత తర్ఫీదు పొంది ఆయనతో సహవాసం చేసి ఆయన చేత నియమించబడి పంపబడిన వాళ్ళు, ఆయన చేత ఈ అద్భుత కార్యాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చేయగలిగే వరము కలిగినటువంటి వాళ్ళు ఉన్నారా ఎవరైనా? యాక్చువల్గా ఈరోజు నేను అపోస్తలులని ఎవరైనా చెప్పారనుకోండి, ఇమ్మీడియట్గా మనం ఏమడగాలంటే చేసి చూపించేదని అద్భుతం. మరి అపోస్తలుడైతే ఏమి ఇవ్వబడిందని చదివాం మనం? అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చేయగలిగే వరం ఇవ్వబడింది కదా. మరి చూపిస్తే ఒప్పుకుంటా నేను. అవేవి చేయను కానీ నేను అపోస్తలుడని చెప్పుకుంటా నువ్వు నమ్మాలంటే అలా నమ్మేవాళ్ళు ఉంటారు చాలామంది బయట. మీరు కూడా ఆ గుంపులో ఉండాలనుకుంటే పర్వాలేదు, లేదనుకుంటే ఈ అర్హతలు ఉన్నాయో లేదో పరిశీలించండి. ఈ అర్హతలు లేకపోతే అతను అపోస్తలుడని మనం ఒప్పుకోవాల్సిన అవసరము లేదు. సరే, ఈ 13 మంది కాకుండా ఇంకొంతమంది గురించి కూడా అపోస్తలుడని బైబిల్లో చెప్పబడింది కదా, ఆ టైటిల్ వేరే వాళ్ళకు కూడా వాడబడింది కదా, మరి దాని సంగతి ఏంటి అని చెప్తానంటే, అసలు మొత్తంగా ఈ టైటిల్ ఎంతమందికి వాడబడిందో వాళ్ళందరినీ ఒక 4 కేటగిరీస్లో పెట్టచ్చు. 4 కేటగిరీస్లో పెట్టచ్చు. అపోస్తలుడని బైబిల్ ఎవరెవరిని గురించి అనిందో 4 కోవల్లో చెప్పచ్చు అనమాట. మొదటిది, ఫస్ట్ కేటగిరీ, తండ్రి చేత పంపబడిన వాడు అనే భావనలో యేసుక్రీస్తు ప్రభువే అపోస్తలుడిగా పిలువబడ్డాడు. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో తండ్రి చేత ఆయన కూడా పంపించబడ్డాడు కదా, ఆ భావనలో యేసుక్రీస్తు కూడా అపోస్తలుడే. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో ఉందన్నమాట ఆ సంగతి. ఈ కేటగిరీలో ఇంకెవరైనా ఉంటారా? ఇంకెవరు ఉండరు. ఇది చాలా ప్రత్యేకమైన కేటగిరీ కదా, తండ్రి చేత పంపించబడ్డాడు కుమారుడు అనేది. తర్వాత రెండవది, యేసుక్రీస్తు చేత పంపబడిన 12 మంది గొర్రెపిల్ల అపోస్తలులు. ప్రకటన గ్రంథంలో చివరి అధ్యాయంలో ఉంటుంది ఈ మాట కదా, గొర్రెపిల్ల అపోస్తలు, 12 గొర్రెపిల్ల యొక్క అపోస్తలులు అని ఉంటుంది అనమాట. సో ఈ 12 మంది అపోస్తలు ఎవరు? మత్తీయతో సహా 12 మంది. వీళ్ళు యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద జీవించిన కాలంలోనే ఆయనతో పాటు సహవాసం చేస్తూ తర్ఫీదు పొంది ఆయన చేత స్వయంగా నియమించబడిన వాళ్ళు. ఈ కేటగిరీలో ఈ 12 మందే ఉంటారు. ఈ 12 మందే చాలా ప్రత్యేకమైన వాళ్ళు. ఎందుకు? ఆ పరలోక పట్టణం గురించి కూడా మనం విన్నప్పుడు ఆ గుమ్మాలు అక్కడ కూడా ఈ 12 మంది ప్రస్తావన వస్తుంది కదా. సో వీళ్ళు కలిగి ఉన్నటువంటి ఈ హోదా ఇంకెవరికి లేదని, ఇది చాలా ప్రత్యేకమని దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది కదా. సో ఈ కేటగిరీలో ఇంకెవరైనా ఉండే అవకాశం ఉందా? ఇంకెవరు ఉండే అవకాశం లేదు. ఇక థర్డ్ కేటగిరీ, యేసుక్రీస్తు చేత ప్రత్యేకంగా పంపబడినవాడు కనుక పౌలు కూడా ఒక ప్రత్యేకమైన హోదాలో అపోస్తలుడిగా పిలువబడ్డాడు. ఇది స్పెషల్ కేటగిరీ పౌలుది. మిగిలిన 12 మందిలాగా కాదు పౌలు.
యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జీవించిన కాలంలో కాదు అతను అపోస్తలుడిగా నియమించబడింది. కాబట్టి ఇది ఒక ప్రత్యేకమైన కేటగిరీ అనమాట, థర్డ్ కేటగిరీ. ఇందులో కూడా నేనే కలపడేవాడిని అంటున్నాడు కదా, కాబట్టి ఇంకెవరు లేరు ఇక. ఇది కూడా పౌలుకే పరిమితం ఈ కేటగిరీ. ఫోర్త్ కేటగిరీ, ఇది ఇంపార్టెంట్ అనమాట, దీనికోసమే అసలు ఇదంతా. ఇప్పుడు సంఘము చేత ఒక ప్రత్యేకమైన పని నిమిత్తం పంపబడిన వారు కూడా పంపబడ్డారు అనే భావంలో అపోస్తలుడిగా పిలువబడ్డారు. కరెక్ట్. సంఘము చేత ఒక ప్రత్యేకమైన పని నిమిత్తం పంపబడిన వాళ్ళు, ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి పంపబడిన వాళ్ళు కూడా పంపబడిన వారు అనేది కదా అపోస్తలుడు అంటే అర్థం. సో పంపబడ్డారు కాబట్టి వారు కూడా అపోస్తలులుగా పిలువబడ్డారు బైబిల్లో. సో ఈరోజు ఎవరైనా అపోస్తలులు ఉన్నారు అంటే మహా అయితే ఈ 4వ కోవకు చెందిన వాళ్ళు అయి ఉండాలి. అప్పుడు మనం ఏమడగాలి? నువ్వు ఎవరి చేత ఏ పని నిమిత్తం ఎక్కడికి పంపబడ్డావు? నేను ఏ పని నిమిత్తం ఎక్కడికి పంపబడలేదు, నేను ముందు నుంచి ఇక్కడే ఉన్నాను, ఇక్కడే ఉంటున్నాను అన్నాడు అనుకో, అప్పుడు అపోస్తలుడు ఎట్లా అవుతాడు? అండ్ ఆ టైటిల్ వాడడం కూడా కన్ఫ్యూజింగ్ యాక్చువల్గా. బైబిల్లో ఒక ప్రత్యేకమైన కేటగిరీ కోసం ఆ టైటిల్ వాడబడింది కాబట్టి దాన్ని అక్కడ వరకే లిమిట్ చేయడం మంచిది, టు అవాయిడ్ కన్ఫ్యూజన్. సో ఈ ఫస్ట్ 3 కేటగిరీస్లో ఆ భావంలో ఎవరైనా అపోస్తలు ఈ రోజుల్లో ఉన్నారా? ఆ 12 అపోస్తలు లాంటి అపోస్తలు, పౌలు లాంటి అపోస్తలు ఈరోజు ఎవరైనా ఉన్నారా? ఎవ్వరు లేరు. ఆ అర్హతలు ఎవరిలోనైనా ఉన్నాయా? ఎవరిలోనూ రేవు. సో ప్రవక్తల విషయంలో పరీక్షలు, అపోస్తల విషయంలో అర్హతలు ఏంటో మనం ఇంతవరకు ధ్యానిస్తూ వచ్చాం. ఈ రోజుల్లో ప్రవక్తలు అపోస్తలు ఉన్నారా లేరా? ప్రాక్టికల్గా మన చుట్టూ ఉన్నది చూసి ఇప్పటివరకు మనం గమనించి పరిశీలించిన దాంట్లో చెప్పండి, ఉన్నారా లేరా? లేరు. లేరు. ఎందుకు లేరు? దేవుడు అవసరమనే కదా సంఘానికి వాళ్ళని అనుగ్రహించాడు. ఇక్కడే మనం మొదలుపెట్టాం. సంఘానికి కృపావరాలను అనుగ్రహించాడు, అందులో ప్రవచన వరం ఉంది. ప్రవక్తల్ని అపోస్తల్ని కూడా నేను సంఘానికి ఇచ్చాను అంటున్నాడు. ఎందుకు ఇచ్చాడు? సంఘ క్షేమాభివృద్ధి కోసమే కదా, సంఘ క్షేమాభివృద్ధి కోసమే ఇచ్చాడు కదా. మరి వాళ్ళు ఎందుకు లేరు ఈరోజు? ఉంటే ఎంత బాగుండేది కదా, వాళ్ళ ద్వారా ఇంకెంత క్షేమాభివృద్ధి కలిగేది మనకు. అసలు ఎందుకు లేరు? అసలు ఎందుకు ఇట్లా అయింది? అసలు ఎందుకు లేరో చెప్తాను చూడండి. ఇది చాలా ప్రాముఖ్యం. అసలు మన ఈ సెషన్స్ అన్నిట్లో కల్లా అతి ప్రాముఖ్యమైన విషయాలు ఇక్కడే ఉన్నాయి. వీటిని మీరు మిస్ అయితే, అర్థం చేసుకోలేకపోతే ఇంకంతే, తర్వాత చెప్పేవి కూడా మీకు అర్థం కాకపోవచ్చు.